ప్లాంట్ కోసం భూములు త్యాగం చేసిన ఆరకారుదారులకు ఇప్పటి వరకు కూడా ఒక ప్రకటన అనేది ఇవ్వలేదు. ఈ స్టీల్ ప్లాంట్కి బీజేపీ ప్రభుత్వం అమ్మేస్తాం లేదా మూసేస్తాం అనేసి ప్రజల్ని కార్మికులు భయాందోళన చేయడం అనేది చాలా దుర్మార్గం. ఐక్య పోరాటాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కార్మిక సంఘాలు 1128 రోజుల నుంచి రిలే నిరాదీక్షలు కొనసాగుతున్నాయి. ఈ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ సంస్థలో కొనసాగించాలని, ఈ స్టీల్ ప్లాంట్కి మైండ్స్ కేటాయించాలని, ఈ స్టీల్ ప్లాంట్ సేల్లో విలీనం చేయాలని, ఈ స్టీల్ ప్లాంట్ కోసం భూములు త్యాగం చేసిన ప్రతి ఆరకడదారుడికి ఎంప్లాయ్మెంట్ కల్పించాలనేసి ఈ యొక్క పోరాటం జరుగుతుంది. ఈ పోరాటం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు హాజరవుతున్నారు. ఈ సభని మనమందరం కలిసి కార్మిక కుటుంబాలు, ఎంప్లాయీ కుటుంబాలు కలిపి పెద్ద ఎత్తున ఈ సభను జయప్రదం చేసి ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని మనందరం జయప్రదం చేయవలసిన బాధ్యత మన కార్మిక వర్గం పైన ఉన్నదని తెలియజేస్తున్నాం.